బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు జరగబోతున్నాయి. 175 కేంద్రాల్లో ఈ పరీక్షలు రాయనున్నారు. సుమారుగా 92,250 మంది అభ్యర్థులు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు కూడా పేపర్ 1 పరీక్ష జరగబోతోంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 2 పరీక్ష జరగబోతోంది. అభ్యర్థులు ఉదయం 9 గంటల 30 నిమిషాల లోపే పరీక్షా కేంద్రాలకు రావాలని చెప్పింది ఏపీ పిఎస్సి. ఇక గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయమని నిన్న ఏపీ పిఎస్సికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. విశాఖలో అర్ధరాత్రి జాతీయ రహదారిపైన విద్యార్థులు ఆందోళన చేపట్టిన పరిస్థితి నెలకొంటుంది. సో ఏపీలో ఈరోజు సుమారుగా 92,250 మంది గ్రూప్ 2 అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్ద హాజరు కాబోతున్నారు, పరీక్షలు రాయబోతున్నారు. అయితే నిన్న ఒక్కరోజు ముందు ఈ ఘటన ఆందోళనలు చేపట్టి పెద్ద ఎత్తున ఎగ్జామ్స్ సంబంధించి నిర్వహించకూడదు, పోస్ట్ పోన్ చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేయడం మనం చూస్తున్నాం. ఆ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఆ దృశ్యాలను చూడండి మీరు. సో ఆ నోటిఫికేషన్ సంబంధించి కొంత పోస్ట్ పోన్ చేయాలి, ఇప్పుడు ఎగ్జామ్స్ నిర్వహించకూడదంటూ కూడా రోడ్డుపై బైఠాయించి వారంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు. పోస్ట్ పోన్ చేయాలంటూ వారంతా ప్రతిఘటిస్తున్న సందర్భం కనబడుతుంది. ఒకసారి ప్రజెంట్ మనం ఈరోజు ఎగ్జామ్ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. ఆ తర్వాత ఆయన పోస్ట్ పోన్ గురించి మరీ మాట్లాడుకుందాం. రాజేష్, ఏం జరుగుతోంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? నిన్న ఆందోళన రేకెత్తించడంతో ఒక్కసారిగా ఈరోజు మరింత పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంటారు. ప్రజెంట్ 175 కేంద్రాల వద్ద ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? 144 సెక్షన్ అమలు చేశారా? ఉంది. నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను కూడా పెంచిన పరిస్థితి. మరోవైపు ఏపీపీఎస్సీ కార్యాలయం దగ్గర స్పెషల్ బలగాల్ని ఏర్పాటు చేశారు. ఏదైనా అభ్యర్థులు వచ్చే అవకాశం ఉన్న సమాచారంతో ఏపీపీఎస్సీ కార్యాలయం దగ్గర పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి. అయితే నిన్న మధ్యాహ్నం నుండి కొంత హైడ్రామా నడిచిందని చెప్పాలి. ప్రభుత్వం ఏమో రద్దు చేస్తాం, ఎగ్జామ్ రద్దు చేస్తున్నాం అంటూ ఏపీపీఎస్సీకి సిఫార్సు చేయడం, తర్వాత ఏపీపీఎస్సీ స్పందన లేకపోవడం, నిన్న 9 గంటల వరకు, నేను రాత్రి 9 గంటల వరకు క్లారిటీ రాకపోవడం, 9 గంటలకి ఏపీపీఎస్సీ నుంచి ఒక లేఖ ప్రభుత్వానికి రావడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో కొంత గందరగోళంలోనే ఈ రోజు అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. నిన్నంతా కూడా ఏం జరుగుతుందో ఒక టెన్షన్ తో ఉన్న అభ్యర్థులంతా కూడా నిన్న 9 గంటలకి క్లారిటీ రావడంతో చేసేది లేక ఇంకా ఎగ్జామ్ కి సిద్ధమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో 92,250 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు. ఉదయం 10 గంటలకి పేపర్ 1, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకి పేపర్ 2 అయితే ప్రారంభం కాబోతుంది. ఉదయం 9:30 గంటలకు పరీక్షా కేంద్రాలకి చేరుకోవాలని ఇప్పటికే చెప్పిన నేపథ్యం. మరోవైపు అక్కడ పరీక్షా కేంద్రాల పోలీసుల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు, ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా కొంత ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే కొన్ని సెంటర్స్ లో నిన్న మధ్యాహ్నం వరకు ఏర్పాట్లు చేయలేదు, కొన్ని సెంటర్స్ లో ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేస్తుందన్న సమాచారంతో చాలా కేంద్రాల్లో, విజయవాడలోని కొన్ని కేంద్రాలతో పాటు ఇతర జిల్లాల్లో కొన్ని కేంద్రాల్లో అధికారులు లైట్ తీసుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అని ప్రభుత్వం చెప్పింది కాబట్టి అది ఏర్పాట్ల విషయంలో కొంత వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో 9 గంటలకి మరోసారి నిర్ణయం రావడంతో అప్పటికప్పుడు ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని కేంద్రాల్లో ఒకటా నిన్న రాత్రి అంతా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు కానీ అసలు రేపు మార్చి 11న హైకోర్టు జడ్జిమెంట్ రాబోతుంది. హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత పరిణామాలు మారిపోతాయి అనేది కొంతమంది అభ్యర్థులు చెప్తున్నారు. హైకోర్టు గనక ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని గనక రద్దు చేస్తే మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ ప్రిలిమ్స్ రాయాలి, మళ్ళీ మెయిన్స్ రాయాలి అభ్యర్థులు కూడా చెప్తున్న నేపథ్యంలో రోస్టర్ విధానంలో జరిగినటువంటి మార్పులు, అవకతవకల వల్ల ఈ గ్రూప్ మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉందని అభ్యర్థులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కొన్ని నిన్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 92,250 మంది అభ్యర్థులు ఈ రోజు ఎగ్జామ్ రాయబోతూ ఉన్నారు. అయితే ఈ ఏర్పాట్లు కూడా అన్ని కేంద్రాల్లో భారీగానే చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్త తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల 144 సెక్షన్ ఉందని చెప్పారు. ఎవరు కూడా నిలబడడానికి వీలేదు కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్న సిచ్యువేషన్ ఉంది. మనోజ్, రైట్ రాజేష్, అంటే నిన్న ఆందోళనలు రేకెత్తించిన నేపథ్యంలో ఆందోళనకారులు అందరూ కూడా ఈరోజు సహకరించి ఎగ్జామ్కి హాజరయ్యే అవకాశం ఉందా? అంటే మాకు ఎగ్జామ్స్ ఇప్పుడు వద్దు, పోస్ట్ పోన్ చేయాలంటే కూడా రోడ్డుపై బైఠాయించి వారు నినాదాలు చేశారు. సో వారి ప్రతిఘటన ఏ రకంగా ఉండబోతుంది ఈరోజు? వాళ్ళు అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎగ్జామ్ ఒకవేళ హైకోర్టులో కనుక నోటిఫికేషన్ రద్దు చేయకుండా యథావిధిగానే షెడ్యూల్ ప్రకారమే కండక్ట్ చేయమని చెప్తే కనుక ఇప్పుడు ఒకవేళ ఈ మెయిన్స్ ఎగ్జామ్ మిస్ అయితే కనుక వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి రాత్రి ఆందోళన చేసిన అభ్యర్థులందరూ తిరిగి ఎగ్జామ్ రాయడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయినాయి కాబట్టి మెయిన్స్ ఒకవేళ రాయకపోతే ఇబ్బంది పడతామనే భావనతో వాళ్ళు కూడా
సిద్ధమవుతున్నారు. అటు విశాఖపట్నం కానీ లేకపోతే విజయనగరం కానీ విజయవాడ కానీ అనేక ప్రాంతాలు నిన్నంతా బయటకు వచ్చి ఆందోళన చేసినటువంటి సిచ్యువేషన్. వాళ్ళంతా నిన్న కొంత ఆవేశంలో ఎగ్జామ్ రాయమని చెప్పారు కాబట్టి కానీ ఎగ్జామ్ కి సిద్ధమవుతున్నారు. ఎగ్జామ్ ఎందుకంటే ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత ఇప్పుడు మెయిన్స్ రాయకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని వాళ్ళు కూడా భావించి ఏదైతే అయినా పర్లేదు కానీ ఎగ్జామ్ అయితే రాయడానికి అయితే సిద్ధపడుతున్న సిచ్యువేషన్ ఉంది మనోజ్. రైట్ రాజేష్. సో 175 కేంద్రాల్లో సుమారుగా 92,250 మంది అభ్యర్థులు రోజు హాజరు కాబోతున్నారు. అయితే నిన్న కొంత ఆందోళన చేపట్టారు. ఆందోళనకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ శివరామకృష్ణ అందుబాటులో ఉన్నారు. ఎస్ శివరామకృష్ణ, ఏంటి ఆందోళన రేకెత్తించాయి? చాలా పెద్ద మొత్తంలో అక్కడంతా కూడా పోస్ట్ పోన్ చేయాలి. ఆ పోస్ట్ పోన్మెంట్ జరిగితేనే మేము మాకు కొంత ఇప్పుడు ఎగ్జామ్ సంబంధించి కొంత ఈ యొక్క నోటిఫికేషన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడంతా హడావిడిగా ఎగ్జామ్ నిర్వహించాల్సిన అవసరం ఏంటంటే కూడా వారంతా నిరసన చేపట్టారు, రోడ్డుపై బైఠాయించారు. వారు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఎగ్జామ్ ఆల్రెడీ పోస్ట్ పోన్ చేసే ప్రసక్తి లేదు. మరికొన్ని గంటల్లోనే ఎగ్జామ్ నిర్వహణ కూడా జరగబోతోంది. అన్ని కనిష్టమైన ఏర్పాట్లు చేశారు. 144 సెక్షన్ కూడా అమలు చేశారు. సో ప్రెసెంట్ మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చాలా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. గ్రూప్ ఎగ్జామ్స్ విషయంలో అయితే ఈ రోస్టర్ లో మిస్టేక్స్ క్లియర్ చేసి మెయిన్స్ నిర్వహించాలి, లేదంటే ఎవరు ఎగ్జామ్ రాసే పరిస్థితి లేదని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఎగ్జామ్ జరిగి తెలుస్తుందని చెప్పి ఏపీపీఎస్సీ అయితే తెలియజేస్తుంది. ప్రధానంగా రోస్టర్ లో జరిగే సవరణ వల్ల గవర్నమెంట్ కు నష్టం లేదు, అభ్యర్థులకు న్యాయమే జరుగుతుందని చెప్పి అయితే అభ్యర్థులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం ఒక వెబ్ నోట్ రిలీజ్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే మటుకి ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. నిన్న విశాఖ ఇసుకతోట జంక్షన్ వద్ద అయితే జాతీయ రహదారిని అయితే నిర్బంధించారు. వీళ్ళంతా రోడ్ల మీద బైఠాయించి మాకు న్యాయం చేయాలని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. 6 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి తప్పులు సరిదిద్దాలి. దీనివల్ల 92,250 మంది నష్టపోయే అవకాశం ఉందని చెప్పి వీళ్ళైతే ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. ఏదేమైనా మేమైతే ఎగ్జామ్స్ రాసే పరిస్థితి లేదని చెప్పి అంటున్నారు. ఏదేమైనా ఈ రోజు పటిష్ట భద్రతా నడుమ అయితే ఎగ్జామినేషన్ సెంటర్లో కానీ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళతో ఎటువంటి ఆటంకాలు కలగకుండా భద్రత కల్పిస్తున్నామని చెప్పి పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా గ్రూప్ 2 పరీక్షలు అయితే ఒక ఉత్కంఠం అయితే నెలకొనుకుంది అని చెప్పుకోవాలి మనోజ్. ఏదేమైనా ఈ రోజు అసలు ఎంతమంది రాస్తారు, అసలు ఎవరెవరు నిన్న ఆందోళన చేసిన వాళ్ళు రాస్తారా నిజంగా, లేదంటే డ్రాప్ అవుట్ అవుతారా అని చెప్పి ఈ విషయంలో అయితే మొత్తం ఒక సస్పెన్స్ అయితే నెలకొంది. ఏదేమైనా 6 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు కొనసాగబోతున్నాయి. మరికొన్ని గంటల్లోనే ఈ గ్రూప్ 2 పరీక్ష జరగబోతోంది. దానికి సంబంధించి మనం చూస్తున్నాం ఏపీపీఎస్సీ ఎగ్జామ్ మెయిన్స్ రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్ 11/2023 with reference to the letter cited about this informed to group 2 main examination. So regarding roster points అన్ని కూడా నోటిఫికేషన్ సంబంధించింది. సో ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఆ లెటర్ని మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. అట్ ది సేమ్ టైం ఈరోజు నోటిఫికేషన్ చూస్తే కనుక 897 మంది పోస్టులతో కూడినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు ఎగ్జామ్ జరగబోతుంది మరి కాసేపట్లోనే. దాంట్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331 మంది ఉన్నారు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566 మంది ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు ఎగ్జామ్ హాజరు కాబోతున్నారు. సుమారుగా 897 పోస్టులకు గాను 92,250 మంది, అంటే సుమారుగా ఒక్కో పోస్టు గాను 100 మందికి పైగా పోటీ పడుతున్నారు. ఒకసారి నిన్న సాయంత్రం జరిగినటువంటి ఆందోళనకరమైనటువంటి ఆ దృశ్యాలను చూద్దాం. వాళ్ళంతా కూడా ఆందోళన చేపడుతున్నారు. ఒకసారి దృశ్యాలను చూద్దాం. ఇక్కడ ఈ కనిపించేటువంటి ఆందోళన దృశ్యాలు విజయవాడలో వైజాగ్లో జరిగాయి. సో పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విధంగా ఉంది. గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలి, గ్రూప్ 2 ఎగ్జామ్ ఇప్పుడు నిర్వహించకూడదు అంటూ కూడా వారంతా రోడ్డుపైకి ఎక్కారు. విశాఖపట్నంలో ఈ యొక్క ఆందోళన చోటు చేసుకుంది. శివరామకృష్ణ అందుబాటులో. శివరామకృష్ణ, రాత్రి రోడ్డు పైన మొత్తం కొన్ని వేల మంది విద్యార్థులు అక్కడికి చేరుకొని గ్రూప్ 2 ఎగ్జామ్ వద్దు అంటూ నిరసన వ్యక్తం చేశారు. మరి ఈరోజు వీరంతా ఏం చేయబోతున్నారు? డెఫినెట్ గా వీరందరి ఆందోళన మధ్యలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసే ఉంటారు. డెఫినెట్ గా వారంతా హాజరు కావాల్సింది తప్పని పరిస్థితి. ఇక సో అప్డేట్స్ ఏంటి? వారంతా ఏం చెప్తున్నారు ఇప్పుడు? మనోజ్, రాత్రి జరిగిన సంఘటన అయితే మట్టుకే ప్రధానంగా మేమైతే ఎవరు అసలు లేదు, హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోలేదు, మేము ఎవరు రాసే పరిస్థితి లేదని చెప్పి మాకు ప్రభుత్వం కంపల్సరీగా ఒక మా విషయంలో సపోర్ట్ చేయాలి.
అలాగే ఈ రోస్టర్ లో మిస్టేక్స్ క్లియర్ చేసి మెయిన్స్ నిర్వహించాలి. ఎందుకు ఇప్పుడు అర్ధాంతరంగా ఒక 10 రోజులు అయితే వాయిదా వేసి చేయొచ్చు కదా, ఇంత అర్ధాంతరంగా ఎందుకు ఇంత టెన్షన్ నడుము మధ్య ఎందుకు ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి వీళ్ళైతే ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. ఏదేమైనా మానవ వనరుల శాఖ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తక్షణమే ఈ విషయంపై స్పందించాలని చెప్పి అయితే వీళ్ళు కోరుతున్నారు. రోస్టర్ లో జరిగే సవరణ వల్ల గవర్నమెంట్ కు నష్టం అయితే లేదు కదా, అభ్యర్థులకు న్యాయమే జరుగుతుంది. అలాంటప్పుడు మాకు ఎందుకు న్యాయం చేయరు? ఒక 10 రోజులు టైం తీసుకొని ఇవన్నీ సవరణలు చేసి మాకు పెట్టచ్చు కదా. మేము దగ్గర 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు అయితే మేము అంతా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్తున్నాం. అలాంటిది మాకు ఇలా అన్యాయం చేయడం అనేది ఎంతవరకు సాగు అని చెప్పి వీళ్ళైతే ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఈ రోజు పరీక్ష రాయమని చెప్పి హాల్ టికెట్లు కూడా మేము డౌన్లోడ్ చేసుకోలేదు. నిజంగా సవరణలు చేసి ఇప్పుడు రేపు ఎగ్జామ్ కండక్ట్ మేము ఎగ్జామ్ రాయడానికి రెడీ, కానీ సవరణలు చేయకుండా అయితే మట్టుకు ఎగ్జామ్ రాసే పరిస్థితి లేదని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనా ఈ రోజు ఒక ఉత్కంఠం అయితే జరిగింది. నిజంగా నిన్న ఆందోళనలో పాల్గొన్న వాళ్ళంతా ఎగ్జామ్ రాస్తారా, లేదంటే వీళ్ళందరూ మళ్ళీ దిగి ఆందోళన చెందుతారా అని చెప్పి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు మనోజ్ విశాఖలో. ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉందా? ఏం చెప్తున్నారు పోలీసులు? అందరూ కూడా తప్పని పరిస్థితుల్లో ఎగ్జామ్ రాయాల్సిందే ఇక, కానీ ఎవరైనా డెఫినెట్ గా నిరసన వ్యక్తం చేయడం కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కూడా కొంత ఆందోళన చేపట్టే అవకాశం ఇలాంటిది ఉంది కాబట్టి పోలీసు ఎటువంటి భద్రత ఏర్పాటు చేశారు? ఈ విషయాన్ని నిజంగా వైసీపీ ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఎటువంటి ఆందోళన చేస్తారా అని చెప్పి ఆ నేపథ్యంలో అయితే పోలీసులు అయితే ఎక్కడికక్కడ 144 సెక్షన్ ఎగ్జామ్ సెంటర్లో అయితే దగ్గరలో అయితే అవని పరిస్థితి కాబట్టి ఎక్కడికక్కడ పోలీస్ పికెటింగ్ అయితే ఏర్పాటు చేస్తూ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేయడం అయితే జరిగింది. ఎటువంటి ఆందోళనలు చేయకుండా మొత్తం అంతా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ. మనోజ్ రైట్ శివరామకృష్ణ, మొత్తం మీద కొన్ని ఆందోళన మధ్య గ్రూప్ 2 ఎగ్జామ్ ఈరోజు జరగబోతోంది. సుమారుగా 897 పోస్టులకు గాను 92,250 మంది పోటీ పడుతున్నారు. ఒక్కో పోస్ట్ కోసం సుమారుగా 100 మంది పోటీ పడుతున్నారు. అయితే ఇన్ని రోజులుగా మేము ప్రిపేర్ అయ్యాం, ఒక్కరోజు పోస్ట్పోన్ చేయమంటే అంటే కొన్ని డేస్ వరకు పోస్ట్పోన్ చేయమని అడిగితే ఎందుకు పోస్ట్పోన్ చేయడం లేదంటే కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. వైజాగ్లో జరిగింది ఈ యొక్క ఆందోళన కార్యక్రమం మొత్తం కూడా. సో ఈరోజు ప్రభుత్వం మాత్రం చాలా క్లియర్గా ఉంది, ఎగ్జామ్ నిర్వహించాల్సింది, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వెనక్కి తగ్గేలేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. సో ఈ తరహాలోనే ఈరోజు 144 సెక్షన్ అమల్లో ఉంది ఆ ఏరియా మొత్తం కూడా. సో కొన్ని ఆందోళనలు నిన్న జరిగాయి కాబట్టి ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, కొంతమంది ఆకతాయిలు కూడా ఈ రకంగా మరోసారి ఆందోళన చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీస్ బందోబస్తు మధ్య సుమారుగా 175 కేంద్రాల్లో ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు పేపర్ 1 పరీక్ష జరగబోతోంది. ఆ తర్వాత 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 పరీక్ష జరుగుతోంది. ఇక అభ్యర్థులు 9:30 లోపే పరీక్షా కేంద్రం వద్ద ఉండవలసిందిగా ఏపీపీఎస్సీ పేర్కొంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 నిరసన మధ్య కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ రోజు గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. అయితే మన చేతిలో ఒక లెటర్ కూడా ఉంది. దీంట్లో చాలా క్లియర్ గా ఆందోళన చేపట్టిన వారు ఎవరంటూ కూడా ఎఫ్ఎస్సి సెక్రటరీ ఐ నరసింహమూర్తి ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చిన లెటర్ ఇది. దీంట్లో చూస్తే ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ కి క్వాలిఫై కాలేదో వారంతా కూడా ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే విధంగా ఈ రకంగా రోడ్డుపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానీ నిజంగా ఎవరు కూడా అభ్యర్థులు మెయిన్స్ క్వాలిఫై అయిన వారి యొక్క విధంగా ప్రయత్నం చేయడం లేదని చెప్తూనే పెద్ద ఎత్తున దీంట్లో కోచింగ్ సెంటర్ల యొక్క నిర్వాహకం కూడా ఉంది. కోచింగ్ సెంటర్లు కూడా ఇటువంటి గేమ్ ప్లాన్ చేస్తున్నాయి, వాళ్ళ ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఇంట్రెస్ట్ కూడా ఉంది కోచింగ్ సెంటర్లు అంటూ కూడా చెప్తున్నారు.
సో పెద్ద ఎత్తున ఈ యొక్క ఆందోళన అన్నిటి కూడా కారణం కోచింగ్ సెంటర్ల నిర్వాహకము. కొంతమంది ఎవరైతే మెయిన్స్కి క్వాలిఫై కాలేదో వారంతా కూడా ఈ యొక్క నోటిఫికేషన్ తప్పుదారి పట్టించి ఈ నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేస్తే రేపు మళ్ళీ నోటిఫికేషన్ ఏదైనా విడుదలైతే కనుక దాంట్లో భాగస్వామి కావచ్చు, మళ్ళీ అప్లై చేయొచ్చు, రాయొచ్చు అనే ఒక దురుద్దేశంతోనే వారంతా ప్రయత్నం చేస్తారంటే ఈ యొక్క లెటర్లో కనబడుతోంది. మీకు రైట్ సైడ్ ఒకసారి లెటర్ కూడా నేను డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత రిగార్డింగ్ రోస్టర్ పాయింట్స్, ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ దెర్ ఈస్ no mention for roster points anywhere in the recruitment notification. A lot of deliberate misinformation is being circulated to achieve the end of cancellation of this notification. Roster points గురించి గతంలో చాలా క్లియర్ గా చెప్పుకొచ్చాం. అయినప్పటికీ పదే పదే రోస్టర్ పాయింట్స్ గురించి మాట్లాడుతున్నారు అని అంటే దీని అర్థం కావాలని దీన్ని తప్పుదారి పట్టించి దీన్ని ఏదో రకంగా గిరకాట్లు పెట్టి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయించడమే వారి యొక్క దురుద్దేశం అనేది చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. సో గతంలో Honorable High Court, after hearing these cases in great depth, opinioned as follows. However, if the main exam is stalled, it would cause irreparable loss to several candidates on different scores. When it comes to the balance of convince, if the main examination is not conducted on the scheduled date, all eligible candidates' interest will be jeopardy. So కంపల్సరీగా ఇక్కడ నిర్వహించాల్సిందే. దీంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు, ఎటువంటి అనుమానం లేదని చెప్పి ఏకంగా కోర్టులు కూడా తేల్చేశాయి. Since all the candidates taking examinations are graduates, postponement of the examination at this stage will result in violation of model conduct of court in view of the forthcoming MLC elections. APPSC is also bound by limitation. So MLC ఎన్నికల కోడ్ కూడా ఒకటి అమల్లో ఉంది కాబట్టి ఇప్పుడు కనుక ఈ ఎగ్జామినేషన్ కనుక నిలిపివేయాల్సి వస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. APPSC చాలా క్లియర్గా ఉంది, మేము ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిందే అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. సో సుమారుగా 7 పాయింట్లతో కూడిన క్లారిఫికేషన్ని ఒక లెటర్ ద్వారా కూడా వారు విడుదల చేసిన పరిస్థితి నెలకొంది. సో ఏదేమైనా ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. 897 పోస్టులకు గాను 92,250 మంది రోజు మెయిన్స్ పరీక్షకి హాజరు కాబోతున్నారు. సో పటిష్టమైన భద్రత మధ్య APPSC ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహిస్తోంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఎప్పటికప్పుడు అక్కడ జరిగిన ఆందోళనలు కానీ ఇంకేదైనా ఉద్రిక్తత పరిస్థితులను కూడా RTV మీకు అందించే ప్రయత్నం చేస్తుంది.